ఒక త్రిభుజంలో 3 కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు. దీనిలో ఫస్ట్ వాడిచ్చింది త్రిభుజం. దీనిలో 3 కోణాలు. మనకు తెలిసిన 3 కోణాలు, ఫస్ట్ కోణం, రెండో కోణం, మూడో కోణం. 3 కోణాలు మొత్తం మనకి టోటల్ యాంగిల్, సమ్ ఆఫ్ ది యాంగిల్ 180 అవుతుంది. త్రిభుజంలో కోణాల మొత్తం 180 అని మనకు తెలుసు ఆల్రెడీ. వాటి రేషియో ఇచ్చాడు. ఫస్ట్ ఇది 1, సెకండ్ 4, థర్డ్ 5. ఇది నిష్పత్తి, కోణాల నిష్పత్తి. మొదటి కోణం మనకు కావాలంటే ముందుగా ఈ నిష్పత్తుల్ని మనం యాడ్ చేయాలి. 1 + 4 + 5 టోటల్గా 10 నిష్పత్తి. మొదటి కోణం నిష్పత్తి 1, రెండో కోణం నిష్పత్తి 4, మూడో కోణం నిష్పత్తి 5. మొత్తం కోణం 180. దీనిలో మొదటి కోణం కావాలంటే మొదటి కోణం నిష్పత్తి 1, టోటల్ నిష్పత్తి 10. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180. ఇదే సింపుల్ ఫార్ములా. ఏ కోణం కావాలంటే ఆ కోణం నిష్పత్తి లవంలో ఉంటుంది. హారంలో కోణాల నిష్పత్తుల మొత్తం 1 + 4 + 5 టోటల్గా 10 ఇంటూ కోణాల మొత్తం. త్రిభుజంలో కోణాల మొత్తం 180 అని మనకు తెలుసు. దీంతో గుణిస్తాం, మల్టిప్లై చేస్తాం. చేస్తే 0, 0 పోతే 18. రెండో కోణం కావాలంటే సేమ్. రెండో కోణం నిష్పత్తి 4, మొత్తం కోణాల నిష్పత్తి 10 ఇంటూ త్రిభుజంలో కోణాల మొత్తం 180. 0, 0 క్యాన్సిల్ అయితే 72. మూడో కోణం నిష్పత్తి 5, అన్ని కోణాల నిష్పత్తి టోటల్ 10. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180. 0, 0 కట్ అయితే 90. ఆన్సర్ కూడా మనం చూసుకోవచ్చు. 3 కోణాల మొత్తం 180 వచ్చిందా లేదా. 8, 2, 10, 1, 10, 18, 180 వచ్చింది. అంటే ఈ సమ్ కరెక్ట్. ఇలాంటి సమ్ ఏది ఇచ్చినా ఇలాగే చేయొచ్చు. 3 కోణాలు నిష్పత్తి ఇస్తాడు. 1:4:5. మనకి తెలిసింది 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. నిష్పత్తి తెలుసు. మొదటి కోణం కావాలంటే మొదటి కోణం నిష్పత్తి ఎంత, అది లవంలో ఉంటుంది. హారంలో టోటల్ కోణాల నిష్పత్తి ఇంటూ 3 కోణాల మొత్తం 180. అలాగే రెండో కోణం కావాలంటే రెండవ నిష్పత్తి డివైడ్ బై టోటల్ నిష్పత్తి ఇంటూ 180. అలాగే మూడో కోణం కావాలంటే మూడో కోణం నిష్పత్తి 5, టోటల్ రేషియో టోటల్ నిష్పత్తి 10 ఇంటూ 3 కోణాల మొత్తం 90. ఇలా చేస్తాం.